ప్రవీణ్ టెక్ సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మన టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలు ప్రెసెంట్ డీటెయిల్స్ అప్డేట్ కోసం. సో బై ఫస్ట్ నుంచి చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ ప్యాడ్ 2కి సంబంధించిన లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే 15th ఏప్రిల్ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. 120 Hz రిఫ్రెష్ రేట్, 2K డిస్ప్లే వస్తుంది, 30W ఛార్జరు, 8360 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్స్ అయినాయి. సో ఒకవేళ ఇట్లా రియల్మీ ప్యాడ్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. ప్రైస్ చూద్దామే లాంచ్ అయినాక అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 50 Pro స్మార్ట్ ఫోన్ అయితే ఆల్రెడీ లాంచ్ అయింది. స్పెక్స్ రివ్యూ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆల్రెడీ చేసిన చాలామంది కంపారిజన్ చేస్తారు. ఇప్పుడు మోటరోలా వాళ్ళు మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 16th రోజు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మర్స్ అయితే చేసిరన్నమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నా స్మార్ట్ ఫోన్ గురించి. అండ్ ఒకవేళ రాగానే సపరేట్ ఎస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కంపల్సరీ తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏఐ నుంచి అన్నమాట. సో ఓపెన్ ఏఐ వాళ్ళు మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఏంటంటే ChatGPT 4 టర్బో అయితే తీసుకొచ్చినప్పుడు. సో దీంట్లో ఏంది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇమేజ్ ఇన్పుట్స్ని కూడా తీసుకుంటుంది. సపోజ్ మీరు ఏమైనా ఇమేజ్ అప్లోడ్ చేసే గిట్ట దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడిగితే గిట్ట దాన్ని సాల్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అక్యూరసీ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది అనేసి అయితే మనం అంటారు. మోస్ట్లీ ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీద ఉంటుంది. సో అంతేంకేం లేదు. సో ఈ మధ్యకాలంలో ఏఐ ఎక్కువైపోయింది కదా. సో ఏఐకి సంబంధించిన న్యూస్లో అయితే ఇంకా వస్తుంటాయి, వెయిట్ చేయాల్సింది, అంతే ఇంకేం లేదు. అదే నెక్స్ట్ చూసుకుంటే ట్రూ కాలర్ నుంచి అన్నమాట. సో ట్రూ కాలర్ వాళ్ళు ట్రూ కాలర్ ఫర్ వెబ్ అనేసి అయితే కొత్త ఇంకోటి తీసుకొచ్చారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పెద్దగా ఏముండదు, వెబ్ బ్రౌజర్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు ఆల్రెడీ ఫోన్ ట్రూ కాలర్ ఉందనుకోండి, సో యాప్లోకి వచ్చి స్కాన్ చేసి అదే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో మనకి వాట్సాప్ వెబ్ ఉంది కదా, సో సేమ్ అలానే పనిచేస్తుంది ట్రూ కాలర్ వెబ్ కూడా అనమాట. ఒకసారి ట్రై చేసుకోవాలంటే పోయి ట్రై చేసుకోవచ్చు. మీ ఒపీనియన్స్ ఏంది, ట్రై చేసినాక మీరు ఏం ఫీల్ అనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి పోయి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన చూసుకుంటే పోయి AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది 2 F series ప్రాసెసర్లు అయితే లాంచ్ అయినట్టు అయితే అన్నాము. సో ఇప్పుడైతే అఫీషియల్ గ్లోబల్గా అయిపోయింది. ఇంతమందికి అయితే రివీల్ చేయలేకపోయి, కానీ ఇప్పుడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయట కన్ఫర్మేషన్ ఏంటంటే AMD వాళ్ళది Ryzen 7 8700F ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 8 core 16 threads వస్తుంది, 4.1 GHz బేస్, 5.0 బూస్ట్ అవుతుంది, 8 core 16 threads అనమాట. దీనికి డిస్క్రిట్ గ్రాఫిక్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి. సో సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఏఐ కోసము ఏఐకి రిలేటెడ్ ఒక గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మాత్రము ఏఐ రిలేటెడ్ వర్క్స్ కూడా ఈ ప్రాసెసర్ చేస్తారైతే మన అఫీషియల్ కన్ఫర్మ్స్ అయితే పోయినవి. Ryzen ఏ అవుతుందో కంఫర్టబుల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే గిట్ట ఏ టాస్క్ కూడా చేస్తారైతే ఒక అప్డేట్ చేసిరన్నమాట. తర్వాత Ryzen 5 8400F ప్రాసెసర్ ఏదైతే ఉందో 6 core 12 threadsతో పాటు వస్తుంది. సో ఇది మనకి ఇంటెల్ వాళ్ళ i5 12400 దాని కాంబినేషన్ వస్తుంది. 4.2 GHz బేస్, 4.7 GHz టర్బో, 6 core 16 క్యాష్ ఫైల్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ దీనికి మాత్రము ఓన్లీ డిస్క్రిట్ గ్రాఫిక్ కార్డ్ కావాలి. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఏం లేవు బై. సో మీరు ఏది తీసుకోవాలనుకుంటే చూడండి, ప్రైస్ అయితే డిఫరెన్స్ అవుతుంది బై. సో చూద్దాము అఫీషియల్గా ఇంకా అప్డేట్ రాగానే ఇండియాలోకి అవైలబుల్ అని ఇంకొక వీడియో అయితే చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కార్సర్ నుంచి అన్నమాట. సో కార్సర్ వాళ్ళు అయితే అప్కమింగ్లో కొత్తగా వాళ్ళ వెంజన్స్ DDR5 ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొస్తారు అన్నమాట. లాంచ్ చేస్తూ 700 MHz ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఎవరికంటే ఈస్టర్న్ సకురా ఉంది కదా, GPUస్కి సింక్ అయ్యేటట్టు ఈ ర్యామ్స్ మేము తీసుకొస్తున్నాం అనేసి అయితే అఫీషియల్గా మెన్షన్స్ అయితే చేసిరన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్లకి సింక్ అయ్యేటట్టు ర్యామ్లో తీసుకొస్తారు. ఐ థింక్ RGB లుక్ వైజ్ అవన్నీ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే కన్ఫర్మ్ న్యూస్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏంటంటే AMD వాళ్ళు వాళ్ళ అప్కమింగ్ MI 1350 ఏదైతే ఉందో సర్వర్ లెవెల్ చిప్స్ ఉంటాయి కదా 4 nanometerవి, TSMC వాళ్ళ నోడ్ యూజ్ చేస్తారు అనేసి అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే బయటపడ్డాయి. సో చూద్దాము, ఇది కన్ఫర్మ్ న్యూస్ ఏం కాదు బై, జస్ట్ ఒక రూమర్ లాగానే ఎక్స్పెక్టేషన్స్ రూమర్స్ అనమాట. సో ఫ్యూచర్లో కన్ఫర్మ్ కానీ సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, లేకపోతే టెక్ న్యూస్లో యాడ్ చేస్తాను. సో ఇది ఏంటంటే సర్వర్కి సంబంధించిన హార్డ్వేర్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే BioShock Infinite అనే గేమ్ అయితే స్టీమ్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. 3,
రూపీస్కి అనమాట. సో ఒకవేళ గిట్ల మీరు ఫస్ట్ పర్సన్ షూటర్ కావాలనుకుంటే మంచి గేమ్, కానీ ఏంటంటే చాలా పాత దగ్గర దగ్గర 10-11 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ గేము విండోస్, మ్యాక్, స్టీమ్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా రన్ అయిపోతుంది అన్నమాట. విండోస్కి వచ్చేసరికి నార్మల్ బేసిక్గా తక్కువ హార్డ్వేర్ 5-6 ఇయర్స్ బ్యాక్ ఉన్న హార్డ్వేర్ సార్ రన్ అయిపోతుంది. ఏంటంటే విండోస్కి వచ్చేసరికి అయితే కంపల్సరీ విండోస్ 10 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అదే మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి అయితేనేమో 10.12.0 కంటే ఎక్కువ ఉండాలా. అండ్ స్టీమ్ ఓఎస్కి వచ్చేసరికి అయితే స్టీమ్ లేకపోతే లినక్స్ రెండు కంబైన్ చేసుకుంటే యూబుంటూ 14.10, మింట్ 17.1 సిమ్లో దానికంటే ఎక్కువ వర్జన్ ఎక్కువ ఉంటే మీకు సరిపోతుంది అన్నమాట. సో గేమ్స్ అయితే రన్ చేసుకోవచ్చు, మంచి గేమ్ ఎంజాయ్ చేస్తారన్నమాట. సో ఇవి ఇవాళ టెక్నిక్స్ గేమ్స్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా, నచ్చిందా, మంచిగా అనిపించిందా, అలాగే ఏమైనా కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ ఆల్సో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతమే, నెక్స్ట్ అలా కలుసుకుందాం.